ఓకే రైట్ నోట్ చేసుకోండి. సాల్వ్ ద ఈక్వేషన్ ఫస్ట్ వన్ sin theta plus cos theta equals to root 2. Second one 2 into cosecant theta minus cot theta equals to root 3. Solve the equation sin theta plus cos theta equals to root 2. Second problem 2 into cosecant theta minus cot theta equals to root 3. సో దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి ఏంటనే చూద్దాం. చూద్దామమ్మా. సో ఫస్ట్ ప్రాబ్లం సొల్యూషన్ సింప్లిఫై చేస్తున్నా చూడండి. ఫస్ట్ వన్ సొల్యూషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమి ఇచ్చాడో తీసుకుందాం. గివెన్ ఏమి ఇచ్చాడు? గివెన్ sin theta plus cos theta equals to root 2 అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ప్రాబ్లం చూస్తే ఎలా కనిపిస్తుంది? సో ఈ ప్రాబ్లం చూడడం మనకి ఎలా కనిపిస్తుంది? సైన్ కాస్ కాంబినేషన్ కనిపిస్తుంది. సో సాల్వ్ ద ఈక్వేషన్ అంటే దిస్ ఈజ్ అన్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. సో ఒక ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ ఇచ్చి దాన్ని సింప్లిఫై చేయండి అంటే సో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ టైప్లో ఉంది, ఈ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్లో ఏ టైప్లో ఉంది. సో ఫస్ట్ చెప్పుకున్నది డైరెక్ట్గా సింగిల్ టర్మ్ విచ్ ఈక్వల్స్ టు సంథింగ్ కే, అంటే సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు కే అను, లేకపోతే సైన్ థీటా ఈక్వల్స్ టు కే అను, కాస్ థీటా ఈక్వల్స్ టు కే అను, కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు కే అను, ట్యాన్ థీటా ఈక్వల్స్ టు కే అను, ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు కే అను ఉంటే ఎలా సింప్లిఫై చేయలేదని చూసాం. సెకండ్ మెథడ్కి వచ్చేసరికి ఈ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్లోనే సెకండ్ మెథడ్ క్వాడ్రాటిక్ ఫామ్లో ఉంటే ఎలా సింప్లిఫై చేసాం, అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ థీటా ఈక్వల్స్ టు సంథింగ్ అని ఉంటే ఎలా సింప్లిఫై చేయాలి. లేదు సైన్ స్క్వేర్ థీటా కాస్ థీటా ఉంటే సైన్ కాసులు రెండు నుండి ఏదో ఒక దానికి స్క్వేర్ ఉంటే ఆ ఉన్నదాన్ని ఏదో సైన్లోకి కానీ కాన్సుల్లోకి కానీ చేంజ్ చేసుకొని క్వాడ్రాటిక్ ఫామ్ అప్లై చేసి రూట్స్ క్యాలిక్యులేట్ చేసి సింప్లిఫై చేసాం. దెన్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి ఏం చేసామంటే మనకి డైరెక్ట్గా కామన్ తీసే ఛాన్స్ ఉంటుంది. ఇచ్చిన ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే సమ్ టైమ్స్ కామన్ తీయడం వల్ల అది నోన్లో చేంజ్ అవుతుంది. ఆ ఫార్ములా సప్లై చేసి సింప్లిఫై చేసాం. దెన్ నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ ఏం చేసామంటే ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా సప్లై చేసి సింప్లిఫై చేసాం. ఫోర్త్ మెథడ్ ట్రాన్స్ఫర్మేషన్ సప్లై చేసి ఎలా సింప్లిఫై చేయాలి, సమ్మార్ డిఫరెన్స్గా ఉంటే వాటిని ఎలా చేసాము, ప్రొడక్ట్గా ఉంటే ఎలా చేసాము అనే దాని గురించి నేర్చుకున్నాము. దెన్ నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఏ ఇంటూ కాస్ థీటా ప్లస్ బి ఇంటూ సైన్ థీటా ఈక్వల్స్ టు సి ఫామ్లో ఉంటే ఎలా సింప్లిఫై చేయాలి. ఏ ఇంటూ కాస్ థీటా ప్లస్ బి ఇంటూ సైన్ థీటా ఈక్వల్స్ టు సి ఫామ్లో ఉంటే ఎలా సింప్లిఫై చేయాలనేది ఇక్కడ మనం నేర్చుకుంటాము. రైట్. సో అందులో భాగంగానే 2 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ సింప్లిఫై అంటే ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇచ్చాను, ఒక ప్రాబ్లం సింప్లిఫై చేయమన్నాను. సో అయితే ఇప్పుడు మనం దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ మనకి చెప్పుకున్నదేమో ఏ ఇంటూ కాస్ థీటా ప్లస్ బి ఇంటూ సైన్ థీటా ఈక్వల్స్ సి ఫామ్లో ఉండదు. కానీ ఇక్కడ ఎలా ఉంది, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈక్వల్స్ టు రూట్ 2గా ఉంది. సో నేను దీన్ని కాస్ థీటా ప్లస్ సైన్ థీటాగా చేంజ్ చేసుకుంటాను. దట్ ఎంప్లాయిస్ ఏ ప్లస్ బి అన్న బి ప్లస్ ఏ అన్న ఒకటే కాబట్టి సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా. కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఈక్వల్స్ టు రూట్ 2గా రాసుకుంటున్నాను. కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఈక్వల్స్ రూట్ 2 రాసినా రాయిపోయినా నో ప్రాబ్లం. అయితే మనకి ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఎంత అనేది తెలియాలి. సో అది మీరు తెలుసుకోవడం కోసం ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసమే నేను ఈ విధంగా చేంజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, వీ కెన్ కంపేర్ విత్, రైట్. దీన్ని దేంతో కంపేర్ చేస్తాము, ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈక్వల్స్ టు సితో కంపేర్ చేస్తాం. కంపేర్ జాగ్రత్తగా వినండి అమ్మా. వింటున్నారా, అర్థమవుతుందా? Now compare with సో ఆల్రెడీ ప్రీవియస్ చేసిన ప్రాబ్లం లాగా చేస్తాం. ఏ ఇంటూ కాస్ థీటా ప్లస్ బి ఇంటూ సైన్ థీటా ప్లస్ బి ఇంటూ సైన్ థీటా ఈక్వల్స్ టు సితో కంపేర్ చేస్తాము.
సో ఇప్పుడు ఏమవుతుంది, హియర్ కంపేర్ చేయడం వల్ల హియర్ ఏ వాల్యూ ఏమవుతుంది, ఏ ఈక్వల్స్ టు కాస్ థీటాకి ముందు ఏ టర్మ్ అయితే ఉంటుందో అదే ఏ. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో కాస్ థీటాకి ముందు ఏమీ లేదంటే ఎంత ఉన్నట్టు అమ్మా, 1. సో ఏ వాల్యూ 1. అదేవిధంగా బి ఈక్వల్స్ ఏముంది, సైన్ థీటా యొక్క కోషంట్ ఏదైతే ఉంటుందో అది. సైన్ థీటా యొక్క కోషంట్ ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి బి వాల్యూ 1. సో ఇప్పుడు సి వాల్యూ మనకు నీడా అంటే నో నీడ్. సి వాల్యూ మనం తీసుకోము. ఎందుకు తీసుకోమంటే మనము ఇలా ఏ ఇంటూ కాస్ థీటా ప్లస్ బి ఇంటూ సైన్ థీటా ఫార్మాట్లో ఉంటే ప్రాబ్లం ఎలా సింప్లిఫై చేస్తున్నామంటే వీ కెన్ డివైడ్ ద గివెన్ ఈక్వేషన్ విత్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాం. సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే అసలు ఏ వాల్యూ బి వాల్యూ తెలియాలి. దానికోసమే దాన్ని కంపేర్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో నౌ వీ కెన్ ఫైండ్ నౌ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దట్ ఈక్వల్స్ అవుతుంది రూట్ ఆఫ్ ఏ స్క్వేర్, ఏ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్, బి వాల్యూ కూడా 1. సో బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ దట్ ఈక్వల్స్ ఏమవుతుంది, రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు రూట్ 2. సో ఈ రూట్ 2 ఏదైతే వచ్చిందో ఈ రూట్ 2తో ఈక్వేషన్ మొత్తం డివైడ్ చేసి సరిపోతుంది. సో దీనికి ఏం చేస్తారంటే సంథింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని ఇవ్వండి. సో ఈక్వేషన్ నెంబర్ 1 ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. సో ఈక్వేషన్ నెంబర్ 1 అని ఇస్తే ఈక్వేషన్ నెంబర్ 1 అని ఏం చేస్తాను, ఇప్పుడు రూట్ 2తో డివైడ్ చేస్తాను. సో నౌ డివైడ్ ఈక్వేషన్ 1 విత్ రూట్ 2 ఆన్ బోత్ సైడ్స్. విత్ రూట్ 2 మనం ఫైండ్ అవుట్ చేసిన రూట్ 2 వాల్యూ ఏదైతే ఉందో ఆ రూట్ 2తోనే డివైడ్ చేస్తాం. రూట్ 2 ఆన్ బోత్ సైడ్స్. కామా we get. సో బోత్ సైడ్స్ రూట్ 2తో డివైడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం, రైట్. సో దట్ ఈక్వల్స్ ఏమవుతుంది, 1/√2 ఇంటూ కాస్ థీటా, 1/√2 ఇంటూ కాస్ థీటా ప్లస్ 1/√2 ఇంటూ సైన్ థీటా, 1/√2 ఇంటూ సైన్ థీటా ఈక్వల్స్ టు రూట్ 2/√2. రైట్. బోత్ సైడ్స్ రూట్ 2తో ఈక్వేషన్ 1ని డివైడ్ చేసాము, ఈ విధంగా వస్తుంది. దట్ ఇంప్లైస్ సో హియర్ 1/√2 ఇక్కడ కాసుల్లో ఉంది కాబట్టి కాసుల్లో 1/√2 ఎప్పుడు వస్తుంది, cos 45 degrees అంతేనా. cos 45 degrees వాల్యూ 1/√2 ఏనా, రైట్. cos 45 degrees వాల్యూ 1/√2. సో cos 45 degrees ఇంటూ కాస్ థీటా. సైన్ లో కూడా 1/√2 ఎప్పుడు వస్తుంది, 45 degrees వద్ద వస్తుంది. సో sin 45 degrees ఇంటూ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఈ రూట్ 2కి క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది, రైట్. సో ఇప్పుడు దట్ ఎంప్లాయిస్ సో దీన్ని మనం ఎలా రాసుకుంటున్నాము, సో ఇక్కడ థీటానేమో ముందుకు రాస్తున్నాను. సో కాస్ థీటా ఇంటూ అంటే ఏ ప్లేస్లో థీటాని తీసుకున్నాం, కాస్ థీటా ఇంటూ కాస్ 45 degrees, కాస్ థీటా ఇంటూ కాస్ 45 degrees ప్లస్ సైన్ థీటా ఇంటూ సైన్ 45 degrees, సైన్ థీటా ఇంటూ సైన్ 45 degrees, సైన్ థీటా ఇంటూ సైన్ 45 degrees ఈక్వల్స్ టు సో ఇప్పుడు ఇది మనకి చూస్తే కాసుల్లోకి చేంజ్ అవుతుంది. సో 1ను కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసుల్లోకి చేంజ్ చేస్తాం. సో 1 అంటే కాస్ థీటాలో 1 ఎప్పుడు వస్తుంది, కాసుల్లో కాస్ 0 degrees వాల్యూ 1 అంతేనా, కాస్ 0 degrees వాల్యూ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1, రైట్.
దట్ ఇంప్లైస్. సో ఇప్పుడు మనం ఈ టర్మ్ మొత్తం అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేస్తే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో దట్ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ థీటా మైనస్ 45 degrees. థీటా మైనస్ 45 degrees ఈక్వల్స్ టు కాస్ 0. సో బోత్ సైడ్స్ మనం ఈ కాస్ అనేది ఎలిమినేట్ చేస్తే ఇక్కడ మనకు ప్రిన్సిపల్ వాల్యూ ఏమవుతుంది? ప్రిన్సిపల్ వాల్యూ వచ్చేసరికి 0 degrees. Therefore the principal value alpha is the principal value alpha is the principal value ఆల్ఫా ఈక్వల్స్ ఏమవుతుందంటే 0 degrees అవుతుంది. ద ప్రిన్సిపల్ వాల్యూ ఆల్ఫా ఈక్వల్స్ 0 degrees. సో 0 degrees అయింది కాబట్టి ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? దేర్ఫోర్ ద జనరల్ సొల్యూషన్ ఈస్ therefore the general solution general solution. సో జనరల్ సొల్యూషన్ అంటే ఏం చెప్పుకున్నాం? జనరల్ సొల్యూషన్ థీటా. సో అయితే థీటా ప్లస్ ఇక్కడ ఏముంది? థీటా మైనస్ 45 degrees. సో దట్ ఈక్వల్స్ టు థీటా మైనస్ 45 degrees ఈక్వల్స్ టు ఈస్ థీటా మైనస్ 45 degrees. థీటా మైనస్ 45 degrees ఈక్వల్స్ టు ఫార్ములా ఏం చెప్పుకున్నామని? 2n పై ఫార్ములా 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా, రైట్? సో దట్ ఇంప్లైస్ థీటా మైనస్ 45 degreesని మనం ఎలా రాసుకోవచ్చు? పై బై 4గా రాసుకోవచ్చు. పై బై 4, 45 degreesని నేను పై బై 4గా రాసుకుంటున్నాను. దట్ ఈక్వల్స్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా అంటేనేమో 0 వచ్చింది, రైట్? దట్ ఇంప్లైస్ థీటా మైనస్ పై బై 4 ఈక్వల్స్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ 0 అంటే 0 అయిపోతుంది కాబట్టి 2n పై. దట్ ఇంప్లైస్ మనకు కావాల్సిన థీటానే కాబట్టి థీటా విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2n పై బై 4 మైనస్ పై బై 4 వస్తే ప్లస్ పై బై 4. 2n పై ప్లస్ పై బై 4. సో అదే మనకి ఆన్సర్ అవుతుంది.